జై శ్రీరామ్. మీ శివరాంలో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బజరంగ్ దళ్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో శరన్న్య నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నారు. అదే తరుణంలో దాండియా ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దాండియా ప్రోగ్రాం వల్ల ప్రతి సంవత్సరము ఏమి తెలియని అమ్మాయిలు కూడా లవ్ జిహాద్లకు గురవుతూ ఉన్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది లవ్ జిహాద్కి సంబంధించింది. కాబట్టి నిర్వాహకులు కూడా గమనించాలి. ఎవడైతే లోపలికి వస్తూ ఉన్నారో వాళ్ళకు బొట్టు మరియు ఆధార్ కార్డు చూసిన తర్వాత పంపించాలి. దాంతోపాటు బౌన్సర్స్ను కూడా మీరు ముస్లిమ్స్ని పెట్టారని మాకు తెలిసింది. మా కార్యకర్తలకు కూడా చెప్పాము. వెంబడే బౌన్సర్స్ను కూడా తొలగించాలి. లేని పక్షంలో బౌన్సర్తో పాటు ఆ దాండియా ప్రోగ్రాంలో ఏ ఒక్క ముస్లిం కనిపించినా వారిని పోలీస్ స్టేషన్కి పట్టించడం ఉండదు. మా కార్యకర్తలు ఏ శాస్త్రజ్ఞానం చేస్తారు. నిర్వాహకులను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిర్వాహకులు కొంతమంది మంచి ప్రోగ్రాంతో నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమంది కేవలమే డబ్బే అనే ఆశతోని ఎవడొస్తే పర్వాలేదని వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకోవడానికి అందరిని అనుమతిస్తూ ఉన్నారు. ఆ దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఈ నవరాత్రి పేరుతో దాండియా ప్రోగ్రాము పెట్టి లవ్ జిహాద్కు గురవుటట్టుగా మీరు సహకరించకండి. ఒకవేళ దాండియా ప్రోగ్రాంలో ముస్లిమ్స్ ఎక్కడైతే దొరుకుతారో అక్కడ మా కార్యకర్తలు బజరంగ్ దళ్ కార్యకర్తలు ఖచ్చితంగా అడ్డుకొని నిర్వాహకులను కూడా ఏ శాస్త్రీయాలను అది ఖచ్చితంగా చేస్తాము. దీనిపైన వెంబడే పోలీసు యంత్రాంగం, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా నిర్వాహకులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి, మరి ఇది కేవలం హిందూ బంధువులకు సంబంధించింది, కేవలం ఇది హిందువుల పండుగ, అన్యమతస్తుల పండుగ కాదు. అన్యమతస్తుల పండుగలలో మసీదులకు పోయి చర్చిలకు పోయి మా కార్యకర్తలు హిందువులు ఎవరు కార్యక్రమాలు నిర్వహించరు. మరి వీళ్ళు అడ్డదారిన వచ్చి దాండియా ప్రోగ్రాంలో పాల్గొని అమ్మాయిలను మరి లవ్ జిహాద్కి తిప్పుతూ ఉన్నారు. కాబట్టి ఈ దుర్మార్గులను వెంబడే ఒకవేళ దొరికితే మా కార్యకర్తలు తగిన శాస్త్రీయ బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. నిర్వాహకులను కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.